ఉమ్, ఉన్నట్టుంది అక్కడ గుణ శ్రీకాంత్ అయిపోయింది. ఏదో అన్నాడు, ఏదో జరిగి ఉంటుంది. అమ్మా అమాయకుడు ఆమంత్రించాలి కదా, ఆమంత్రించాలి, ఆమంత్రించుగాక. ఆమంత్రించుగాక, ఆహ్వానించుగాక. ఆహ్వానించుగాక. ఉమ్. ఓకే, ఆమంత్రణం అంటే ఆహ్వానం. ఉత్తమం. నెక్స్ట్ గుణ. కరెక్ట్. 1 2 3 4 5 6 7 రూపాయలు వచ్చినాయి. ఓకే, 7 రూపాయలు రాలేదు, 7 అంటే ఉమ్, అది కాదు, ఆ, ప్రక్రియలో ఏడు స్టెప్లు వచ్చినాయని చెప్పండి. స్టెప్స్. 7 స్టెప్పులు వచ్చినాయి. ఓకే ఉమ్, అమ్మ, ఒక స్టెప్ ఏమో అకారం లోపమైంది, ఉమ్, రెండో స్టెప్ ఏమో ఇకారం కలిసింది, ఉమ్, మూడో స్టెప్ ఏమో గుణమైంది, ఎకారమైంది, ఉమ్, నాలుగో స్టెప్ ఏమో ఏచ్ అచ్చు, ఏచ్ గుణయ, అచ్చు కలిసినాయి. ఏచ్ షప్, ఏజ్ స్టెప్ కలిపితే అయా కునయా అయింది, కునయా అయా వచ్చింది. అయా అయా. తర్వాత 5వ స్టెప్ ఏమో రూపం వచ్చేసింది ఇక్కడ, కునేత్ పరస్మైపది, విధిలింగ కాబట్టి ఎత్తు కలుపుకుంటే విధిలింగ ఎత్తు కలుపుకుంటే కునేత్ అయింది, ఆత్మీయలో కునేత అయింది, ఇతా కలిపితే కునేత అయింది. కునేత, కునయేత, కునయేత. ఏకారం ఏం చేస్తారు, మింగేశారా? కునయేత. కునయేత. ఓకే, గుణ. నెక్స్ట్ గుణ. గుణ ఎవరు చెప్తారు? గుణ ఆమంత్రణే, ఇది కూడా పిలవడమే. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా చెప్పింది, మేము చెప్పాం కదా. అవును, మూర్తి గారు చెప్తారా? చెప్తాం. చెప్పండి. గుణ, గుణ్, ఆకారం లోపల ఇస్తే గుణ్ అయిపోయింది. ఇక తర్వాత ఈ గుణి అయిపోయింది. తర్వాత గుణే, గుణాయ, గుణయ, గుణయ, గుణయేత్, గుణయిత, గుణయేత, గుణయేత, గుణయిత. ఇత కాదు, ఇత ఎందుకు? ఏనే గుణయేత, గుణయేత. అంతే. ఉత్తమం అంటే ఏంటి అర్థం? ఆహ్వానించాలి. ఓకే, ఉత్తమం. అమ్మా, ఈ కేత కూడా అలాగే వస్తుంది కదా. కేత అనేది ఉంది, అన్ని అంతే, అవన్నీ అట్లాగే. కానీ దానికి అర్థం వేరే ఉంది కదా. శ్రవణే ఉంది. శ్రావణే దీర్ఘం. శ్రావణి, అంటే ఏంటమ్మా శ్రావణ అంటే? శ్రావణ అంటే ఏంటి? వినటం. శ్రవణం అంటే వినటం కదా. దీర్ఘం వచ్చినా కూడా వినటమేనా? అంతే అండి. శ్రవణం చేసేవాడు శ్రావణికుడు అంటాడు కదా, అంటారనమాట. అంటే శ్రావణ అంటే వినేవాడు. శ్రవణం అంటే విను అని, శ్రావణం వింటున్నాడు అని కదా. అంటే వినడం అనేది ఒక క్రియ, ఆ క్రియను చేసేవాడు వింటున్నాడు. కానీ శ్రవణం కరోతి సహ శ్రావణః. కరెక్టే, కానీ అలాగా చేసేటప్పుడు దానికి ఏదో ప్రత్యయం వచ్చినప్పుడు కదా అలాగ వచ్చేది అర్థం. వచ్చింది ఘై ప్రత్యయం వచ్చింది. అది ఘై ప్రత్యయం. ఓకే, ఇది ఎవరికై చెప్పండి, ఎవరో వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారు? ఒక నిమిషం. ఐఫోన్ అమ్మా సామ్రాజ్యం చెప్తారా? ఏదమ్మా ఇది? కేత రాసుకోండి. కేత ఇది రాయండి అమ్మా ఫస్ట్. కేత శ్రావణే ఆమంత్రణే చ అని రాసుకొని చెప్పండి. దానికి ఏం రాస్తారు అర్థము? పిలవడము, వినడము. అంటే వినడము, పిలవడం. రెండు అర్థాలా? ఎన్నోదండి ఇది? 47. ఓకే, నాకు 48 వచ్చినాయి. అవును.
ఓకే రాయండి, ఏం లేదు నంబర్ గురించి వర్రీ కాకండి. 47 ఫైనల్ గా చూద్దాం, 97 రావాలి మనకి, ఫైనల్ గా చూద్దాం. ఇందిరాగాంధీ నా టాలీ అయిందంటే కరెక్ట్, నాది కరెక్ట్ లెక్క. అంతే. కేత శ్రావణే ఆమంత్రణే చ, తెలుగులో ఏం రాశారు? వినడము మరియు ఆహ్వానించటము. వినడము మరియు ఆహ్వానించడము అని రాసుకోండి. ఉమ్. ఇప్పుడమ్మా మీరు చెప్పండి. కేత వినడము ఆహ్వానించడం. మరియు ఆహ్వానించటము. ఉమ్. చెప్పడం అంటే అది కాదు, మీరు అది కాదు. ఓకే ఓకే. అదే అదే. కేత కేత శ్రావణే ఆమంత్రణే చ. ఇదే విధిలింగులో కదమ్మా. అవునండి, చెప్పండి. విధిలింగులో చేస్తున్నాం మనం. ఆ, చెప్పండి. విధిలింగికి సూత్రం ఎవరు చెప్తారు? విధి నిమంత్రణ ఆమంత్రణ. అది నేను చెప్తానమ్మా. విధి నిమంత్రణ ఆమంత్రణ అధిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ. లింగ్. సో కేత చెప్పండి ఇక. అమ్మ తొందర చెప్పండి. కేత. నేను చెప్పానమ్మా. ఏం ఒకసారి నేను వినాలి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూద్దాం. లక్ష్మి. రాణి గారు చెప్పండి. యా వదత్తు. అంటే నాకు ఆ సూత్రాలు ఏం తెలియదు, బట్ అది జస్ట్ అంతే, అర్థమైంది. స్టెప్స్ చెప్పండి అంతే, మేము ఇప్పుడు రాసిన స్టెప్స్ చెప్పండి అంతే. ఓకే. కేతాలో అకారం లోపమై కేత్. అదంతా అవసరం లేదు, జస్ట్ కేత్. సరే, కేత్. ఇంకా సూపర్ సింపుల్ కేత్. చేస్తున్నా మీకు. కేతి. ఆ, తర్వాత గుణం కేతే. ఆ, తర్వాత అయ్య యాడ్ అవుతుంది. కేతయ్య. ఉత్తమం. వారికి నోటుకొచ్చండి. కేత కేత ఏత. ఏత్. ఏత్. ఫస్ట్ కేత ఏత్, తర్వాత కేత ఏత. ఉత్తమం. అయిపోయాయి. సూపర్. ఇప్పుడే వినేసి ధన్యవాదాలు. చెప్పిండ్రు వారు. అది మీరు అంత బాగా చెప్తున్నారు మహోదయ, అందుకనే వచ్చాను. ఇంకా మిగతా అట్లీస్ట్ వింటూ ఉంటే అన్న కొంచెం అర్థం అవుతుంది. అంతే అంతే, అవును. సో ఇక్కడ ఏంటి మనకి మూల ధాతువు ఏంటి? కేత. కేత అని అన్నప్పుడు ఇక్కడ అకార లోపము కేత్. ఎందుకు అకార లోపము? ఆర్ధధాతుక ప్రత్యయం ఉంటే అకార లోపము. ఆర్ధధాతుక ప్రత్యయం మనకి ఇక్కడ ఏముంది? చురాదిగణం మనం చేస్తున్నాము. నిచ్. నిచ్ ఆర్ధధాతుక ప్రత్యయం కాబట్టి కేత్ అయింది. దాని తర్వాత ఏం చేస్తున్నాం? మనకు నిచ్చు కాబట్టి నిచ్చులో అనుబంధ లోపం చేస్తే మిగిలింది ఏంటి? ఈ మిగిలింది. మిగిలింది. ఈ మిగిలితే కలిపితే ఏమైంది? కేతి. కేతి. ఆ, ఓకే. సో కేతికి గుణం చేయాలి. ఎందుకు? పక్కన ఏముంటది? ఇక్కు వర్ణం ఉన్నది. పక్కన ఇక్కు వర్ణం ఉంటది, కరెక్టే. ఇక్కు వర్ణానికి తర్వాత ఏముంటది? షప్ ఉంటది. ఆ తర్వాత తిప్పు. అకారం ఉంటది. ఇది షప్ అనేది ఏంటిది? పిత్. పిత్ అవును. కాబట్టి పిత్ సార్వధాతుకం కాబట్టి గుణం చేయొచ్చు, అవునా? ఇది షప్ అనేది ఏంటి? తింగ్ షిప్త్ సార్వధాతుకం. సార్వధాతుకం. కాబట్టి గుణం అయింది అక్కడ, కేతే అయింది. ఈకు ఆగాలినప్పుడు ఏ అయింది ఇక. కేతే అయింది. ఇక్కడ కేతే వచ్చింది, అవునా? కేతే వచ్చిన తర్వాత ఇది షప్ అయింది. మొత్తం అనుబంధ లోపం చేస్తే ఆ. ఏచి వర్ణం తర్వాత అచ్చు కలిస్తే ఏమైంది? అయ్యా, అవునా? అయ్యు. అయ్య అనేది ఆదేశం వచ్చింది ఇక్కడ. అయ్యు తర్వాత ఆని కలపండి, అక్కడ ఉన్న పక్కన ఏమైంది? అది కే. నేను చెప్పలేదు కదా, జస్ట్ ఐ గురించి మాట్లాడుతున్నా. అయ్యి ప్లస్ ఆ రెండు కలిపితే ఆయా, అవునా? దానికి పూర్వం ఏముంటది? కేత్. ఇప్పుడు కలపండి కేతయ, అవునా? కేతయ. తర్వాత మనం ఏం చేస్తున్నాము? విధిలింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? విధిలింగ్. విధిలింగులో మనకి ప్రత్యయాలకి ఒక్కొక్కటిగా స్టెప్స్ వైజ్ గా మనం నేర్చుకున్నాము, అవునా? ఏం నేర్చుకున్నాము? తిప్పు ప్రత్యయము. ఆ తిప్పు ప్రత్యయాన్ని తీసుకురావాలి. విధిలింగ్ యాసట్ పరస్మైపది కదా, అందుకని యాసట్ తిప్పు. ఇప్పుడు రెండు చేస్తున్నాం అన్నమాట. ఏం చేస్తున్నాము? యాసట్ తిప్.
మూర్తి గారు చెప్పండి, యాసట్టులో ఏమేమి లోపం అయితే చెప్పండి. సుత్తు లోపం అవుతుందమ్మా, యాభై ఉంటుంది. ఉమ్. సకారం ఎట్లా పోయింది? సకారం సకారం లింగ లింగ సలోపానంతస్య అనంతస్య అనంతస్య అనంత్య. అంత్యస్య అనంతస్య అంత్యస్య ఇక్కడ తిప్పు ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సకారం సుట్టు రావాలి. సుట్టు రావాలి. ఉత్తమం. సుట్టు తిట్టు. అవును. ఓహో. సుట్టు లోపం అయిపోయింది కదా, అది కూడా సేమ్ ప్రాసెస్ ద్వారా. తర్వాత యా లుక్ మిగిలింది. లుక్ అయిపోద్ది కదా మరి. అది లుక్ అండి, సూపర్. లుక్ మొత్తం పోతే దాన్ని ఏమంటాం? ప్రత్యయ లోపం అయితే లుక్ అంటాం. లుక్ అటు ఉత్తమం. సో ఇక్కడ ఏముందండి? అకారాంత ధాతువులు. మనం ఏంటి గణాలన్నీ కూడా ఎలాంటి గణాలు చేస్తున్నాం మనము? సార్వధాతుక అకారాంత. గణాలు. సార్వధాతుక గణాలు చేస్తున్నాం మనం, అవునా? ఆ తర్వాత అదంత అంగము ఉన్నటువంటి ఏం చేస్తున్నాము? గణాలు చేస్తున్నాం, లకారాలు చేస్తున్నాం, అవునా? ఏమవి? 1, 4, 6, 10. అదంతంలో ఉన్నటువంటివి గణాలు ఏంటివి? 1, 4, 6, 10. 6, 10 అంటే ఇప్పుడు మనం చేసే గణం ఏంటి? 10వ గణం. 10వ గణం 10వ గణంలో ఏముంది? అదంతం ఉంది కదా, అవునా? ఉంది. ధాతువులో అకారం ఉన్నటువంటిది అనమాట. సో అదంత అంగం ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ మనకి అకారం ఉంది, అవునా? అవును. ఈ అకారం తర్వాత సార్వధాతుక ప్రత్యయము యాతో మొదలైతే దానికి ఆదేశం ఏంటి? ఈ య. ఈ ఏ సూత్రంతో వచ్చింది? అతో అతో యకారం. ఏయి. ఏ యహ. ఉత్తమం. యకారానికి కదా, అతో ఏ యహ యకారానికి కదా. కాబట్టి ఈ య. ఈ య తర్వాత తి అనేది ఏంటిది? ఇప్పుడు తి ఏం కావాలి? విధి లింక్. గిత్తులకారం. గిత్తులకారం కాబట్టి ఏం కావాలి? ఇతశ్చ. సొత్తు అయింది. అదే ఇకారం పోయి ఇకారం లోపిస్తుంది కదా, గిత్తులకారం కాబట్టి ఇకార లోపం. సో ఇప్పుడు మనకి ఈ యుత్ ఏం కావాలి? యకారానికి లోపం కావాలి. లోపో యోర్వలి. యోర్వాలి. ఇది వాళ్ళ ప్రత్యాహారం తా అనేది కాబట్టి యకారానికి లోపం అయింది. అప్పుడు మిగిలింది ఏంటి? ఇత్. ఈ ఇత్ అంతే. ఆ విషయమే మనము కొన్ని డయాగ్రామ్స్ ద్వారా చూసుకున్నాము, అవునా? అవును. సో అప్పుడు అదేంటి మనకి? తిప్పు ప్రత్యయానికి ఇత్. విధిలింగులో ఆ ప్రత్యయం ఎలా మారుతుంది? విధిలింగులో ఏత్గా ఇప్పుడే చెప్పానుగా, ఇత్. తిప్పు ప్రత్యయానికి ఏంటిది విధిలింగులో? ఇదేంటి ఇక్కడ రాశానుగా, ఇత్. తిప్పు ప్రత్యయం విధిలింగులో ఏమవుతుంది? ఇత్ అవుతుంది. ఏమైంది చెప్పట్లేదు? ఇత్ ఇప్పటిదాకా చేసాం కదండి, అది ఎట్లొచ్చిందో అర్థం కాలేదా? యాసట్టు తిప్పు రెండు కలిపి ఏమైపోయింది అది? ఇత్ వచ్చింది కదా. అతో ఏ తోటి అతో ఏయ్యా కాదమ్మా, కొన్ని సూత్రాలతోని ఇత్ అయింది అది. యాసట్టు తిప్పు అదొకటే కాదు కదా, ఇత్ అయింది. ఇత్. సో ఇత్ కాబట్టి ఇత్ ప్రత్యయం వచ్చింది, అవునా? విధిలింగులో పరస్మైపదికి ప్రత్యయము తిప్పుకి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇత్. ఇత్ అంతే. సో ఇత్ కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? కేతయ ఇత్ కలిపితే ఏమైంది? అది కేతయేత్. ఈ రెండు కలిపితే గుణమయ్యింది, ఏ అయ్యింది, అవునా? అవును. ఆత్మః. సో అట్లాగా వచ్చింది. మరి ఇక్కడ ప్రత్యయం ఏంటిది? పరస్మైపది అది అయిపోయింది. ఆత్మనేపదికి ఏంటిది? తా ప్రత్యయం. తా ఆతాంధ్య, అవునా? సో తా ప్రత్యయం. తా ప్రత్యయానికి ఇక్కడ ఈ ఆల్రెడీ ఉంది, ఇత, అవునా? ఇత. తా ప్రత్యయానికి ఏంటిది విధిలింగులో? పరస్మై ఆత్మనేపదికి తా ప్రత్యయానికి ఏమొస్తుంది విధిలింగులో? ఈత వస్తుంది. ఈత కాదు, సి ఉంటది. సి ఉంటు కాబట్టి సి అంటున్నాం, ఈ అంటున్నాం, ఈత, అవునా? ఈత అన్నమాట. కాబట్టి ఈత నుంచి అది ఈత వచ్చేసి అక్కడ కేతయ ఉంది. కేతయ ఈత. ఓకే, ఉత్తమం. అర్థమైందా అండి అందరికి? అర్థమైందమ్మా. ఉత్తమం. నెక్స్ట్
కేత అయిపోయింది. స్తేన స్తేన మేడం అక్కడ ఈ ఎలా వచ్చింది? సీయట్టు కదా, ప్రత్యయం ఏంటిది? సీట్. ఓకే ఓకే ఓకే. సీయట్టు ప్లస్ తా. తా. సీటులో ఏమేమి పోయినాయి చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు సీయట్ ఉంది కదా, మన అరుణ గారికి కాదు, మన ఎవరు, సీయట్ ప్లస్ తా. రాణి గారికి అర్థం కావాలి, చెప్పండి. సీటుల టకారం హలంత్యము. అలా తర్వాత యు ఉకార అనునాసిక ఉకారం కాబట్టి అది కూడా ఇత్ సంజ్ఞ. అది దాన్ని లోపం చేస్తున్నాము. తర్వాత మిగిలింది సియ్ అని మిగులుతుంది. ఇప్పుడు తకారం ఉంది కాబట్టి సుట్ తిథోహో అనే సూత్రంతో దానికి సియు ప్లస్ సకారం వస్తుంది. ఇక్కడ స త ఉన్నాయి. ఇప్పుడు లింగ సలోపోనంత్యస్య అనే సూత్రంతో మనం సకారాన్ని లోపం చేస్తాం, అంటే మొత్తం లుక్. సో ఇక్కడ మీరు అక్కడే ఫస్టే చేసేయాలి. ఎందుకు అంటే ఓహో. ఇప్పుడు ఇక్కడ సా వచ్చేసింది, సా వస్తే దానికి ఏం లేదు కదా, అది చివరిగా అయిపోయింది అవును. కాబట్టి చివరి ఉన్నప్పుడు కాదు అది కదా, అందుకని ముందే చేసేయాలి. సలోపు సో అంటే ఫస్టే లింగ సలోపోనంత్యస్య. అట్లా కాదు. ఇక్కడే ఇక్కడ ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ లో ఏమైంది, టకారం హలంత్యం ఉచ్చారణార్థం సియ్ మిగిలింది, ఇక్కడే చేసేయండి. సకారానికి అంతములో లేని సకారానికి లోపం, సార్వధాతుక ఓకే. ప్రత్యయం. సో అప్పుడు ఈ అనేది వస్తుంది మనకి. కరెక్ట్. ఇక్కడ సుట్టులో కూడా అంతే అన్నమాట. ఏంటి, టకార హలంత్యము ఉకార ఉచ్చారణార్థం, ఈ సకారము అంతంగా లేదు కాబట్టి దానికి కాబట్టి అది కూడా లోపం జరుగుతుంది. అది. సో మనకి మిగిలింది ఇక్కడ ఈ ప్లస్ తా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే తా అనేది వల్లి ప్రత్యాహార వర్ణ కాబట్టి యకారానికి లోపో వ్యోర్వలి అనే దాంతోనే లోపహ చేస్తాం. సో ఈ ప్లస్ తా వస్తుంది. ఈత ఈత అయింది. ఇప్పుడు ఏంటిది, అది విధిలింగులో తా ప్రత్యయానికి ఏంటిది, ఈత. ఈత. అదే. సో ఇప్పుడు ఇక మనకు ఆత్మనేపదిలో అంతే, ఇక తా అంటే తా ప్రత్యయం అంటేనే ఆత్మనేపది. అంతే, ఆత్మనేపది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఏముంది అక్కడ, కేతయ ఉంది. కేతయ ఉంది. కేతయలో ప్లస్ అకారం, ఈత. అకారము తర్వాత ఈ ఉంది, అకారము ఈ కలిపి ఆత్గుణః చేస్తే ఏ అవ్వాలి, కేత ఏత. అంతే. అర్థమైందా మొత్తం? నెక్స్ట్ ఇదండి స్థేన. స్థేన చౌర్యే. స్థేనం అంటే ఏంటిది, దొంగలించడం, దొంగతనం. రాసుకోండి. 48వ ధాతువు స్థేన చౌర్యే. ఇంకా 2 రాసేసి ఆపేద్దాం, గృహ వరకు ఆపేద్దాం. తేన చౌర్యే. చౌర్యే. ఇప్పుడు ఎవరు చెప్తారు ఇది, స్థేన చౌర్యే. లక్ష్మి గారు చెప్పండి, లక్ష్మి ఆకెళ్ళ గారు చెప్తారండి, మ్యూట్లో ఉన్నారు. ఓకే. సుబ్బలక్ష్మి గారు మీరు చెప్పండి, తర్వాత పుష్ప గారు మీరు చెప్పండి. ఓకేనా? అదే కాదు, అదేంటి మన ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్తారు, సేమ్ అదే పద్ధతిలో మీరు చెప్పండి, పదగతం. ఓకేనా? సుబ్బలక్ష్మి గారు అన్నారు. స్థేన మీరే. ఓకే. స్థేన్ అవుతుంది ఆకార లోపం చేసి. స్థేన్. అదంతా సూత్రాలు ఏమొద్దు, జస్ట్ ఇట్లా చెప్పేసాను, ఫస్ట్ అది చెప్పేసాను, స్థేన్. ఆ తర్వాత ఈ స్థేని. ఒక్క నిమిషం. తర్వాత ఈ స్థేని తర్వాత ఏ స్థేనే. స్థేని. ఇవంతా కరెక్ట్ ఉందా లేదా మిగతా వాళ్ళు చూసి చెప్పండి. స్థేని నుండి స్థేనయ్య అవుతుంది. స్థేనయ్య. ఇప్పుడు స్థేనయ్య అదైన తర్వాత ఇప్పుడు తిప్పు కాబట్టి తకార ఇతశ్చ. సో స్థేన
స్థేన మళ్ళీ ఇక్కడ స్థేన ఏత్. ఉమ్, దీనికి ఆత్మనేపదిలో స్థేన ఏత. ఉమ్. అంతా కరెక్టేనా అండి? కరెక్టే అమ్మా, ఓకే. కరెక్టే. ఉత్తమం. యా. సో ఇప్పుడు దీన్ని చూస్తూ పదగతం మీరు చెప్పండి, సరేనా? ఇది రాసుకోండి ఫస్ట్. స్థేన, స్థేన్, స్థేని, స్థేనే, స్థేనయ, స్థేనయేత్, స్థేనయేత. స్థేనయేత. ఓకేనా? స్థేనయేత అంటే మీరు అర్థం చెప్పండి అమ్మా, సుబ్బలక్ష్మి గారు. దొంగిలించే. స్థేనయేత అంటే ఏంటి? స్థేనయేత్ దొంగలించుగాక. అంతే. ఉత్తమం. అక్కడ ఎవరెవరు వస్తారు? ఓన్లీ ప్రథమ పురుష ఏకవచనం. ఎవరైనా ఎవరెవరు వస్తారు అది చెప్పండి. కశ్చిత్ స్థేన ఏత. ఉదాహరణలు చెప్పండి, ఎవరెవరు వస్తారో చెప్పండి అంతే. సహ స్థేన ఏత. ఇంకా ఒక 4 లేకపోతే సా స్థేన ఏత. ఇంకా కశ్చిత్ స్థేన ఏత. ఇంకా భవాన్ స్థేన ఏత. భవతీ స్థేన ఏత. ఏషః స్థేన ఏత. అయం స్థేన ఏత. ఇంకా షః ఇదం. సహ. ఇదం వస్తుందా? ఇదం. ఇదం నపుంసకలింగం కదా. రాదా? వస్తుంది. వస్తారు అంటే అక్కడ నపుంసకలింగం అది మనం వాడతామా అని. ఇక్కడ మిత్రం. దొంగలించుగాక. మిత్రం. మిత్రం స్థేన ఏత. మిత్రుడు, భార్య ఉన్నాయి కదా. మిత్రం స్థేన భార్య ఏత. ఉంది, భార్య. కలత్రం అనాలి, మా భార్య స్థేన ఏత. కలత్రం. కలత్రం అదే మీరు స్థేన చెప్పాలి. ఏత. మీరు చెప్పాలి భార్య అనగానే మీరు ఏం చెప్పాలి? నపుంసకలింగం శబ్దం ఏంటో మీరు చెప్పాలి. అది కలత్రం. ఉత్తమం. సో అదండి, అలా చెప్పాలి. ఉత్తమం. ఓకే. అంతేంటి? అహం, త్వం, ఈ 2 తప్ప మిగతా అన్నీ వస్తాయి. కానీ ఆ మిగతావి ఏంటివి తెలియాలి కదా అందరికి. సో మీరు చెప్పాలి. రామః, సీత, మొత్తం ప్రపంచం అంతమ్మా. అంతే అండి. సృష్టి మొత్తం, ప్రపంచం కాదు, నేను సృష్టి. నేను నువ్వు తప్ప. సృష్టి మొత్తం అన్నమాట కదా. అంతే. ఉత్తమం. 49వ ధాతువు పదగతౌ. చెప్పండి, మన పుష్ప గారు చెప్తారా? చెప్తాను మేడం. చెప్పండి. పదగతౌ. పద, పదే, పది. వెళ్ళడం కదా అర్థం. వెళ్ళడం అంతే అండి. పద నుంచి పద్, అకారం పద, తీసేయండి. పదగతౌ. పద, పద్, పది, పదే, పదేయ, పదయ. పదయ. ఇచ్చిన ధాతువుకి యా కలుపుతున్నారు అంతే. పదయ. పదయ. ఏత్ పెడుతున్నారు అక్కడ. పదేయేత్. పదేయేత్. అదే కాదు, పద. పద ఏత్. పదయేత అంటే ఓకే. పదయేత్, పదయేత. అంతే. అంతే. సో ఇప్పుడు చెప్పండి. సహ. అతడు తెలుగులో చెప్పండి ఫస్ట్. అతడు దొంగిలించుగాక. వెళ్ళుగాక. వెళ్ళుగాక. ఇప్పుడు చెప్పండి. అతడు. ఇంకెవరు వస్తారు ఇక్కడ? సహగత, సహ పదయేత, పదయేత్. సా పదయేత. ఇది కూడా చెప్పండి. పరస్మై పద ఒకసారి, అదొకసారి, ఇదొకసారి చెప్పండి. ఓకే మేడం. తర్వాత భవాన్. భవాన్ పదయేత్. భవతి పదయేత. మిత్రం పదయేత్. కలత్రం పదయేత. అయం పదయేత్. ఇదం పదయేత. ఇమం ఇమం పదయేత. ఏషః పదయేత. ఏషా పదయేత్.
ఇంకా పేర్లు ఇంకా ఏం- 2, 3 పేర్లు చెప్పండి. సీత, గీత, రామ, కృష్ణ. సీత పదయేత్, ఉమ్, కృష్ణ పదయేత, ఉత్తమం. రామ్. చాలు. అంతే మేడం. ఉత్తమం అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ గృహ. గృహ గ్రహణే తీసుకోవడం. ఓకే, ఇది ఇంకా 50వ ధాతువు అండి. 50 ధాతువులు అయిపోయినాయి ఇప్పుడు. గృహ గ్రహణే. గృహ గ్రహణే తీసుకోవడం. ఓకే, ఇదేమో చెప్తున్నారు ఫైనల్ గా. ఏమో నేను చెప్తామ్మా. చెప్పండి. గృహ 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 ఉమ్, గృహి ఉమ్, గృహే ఉమ్, గృహయ ఉమ్, గృహయేత్ ఉమ్. గృహయేత. ఒక్క నిమిషం, పద నుంచి మనకేం కనిపిస్తుంది? జస్ట్ ఆత్మనేపది. ఓకే, అవును. పద గృహ ఈ రెండు కూడా జస్ట్ ఆత్మనేపది కాబట్టి ఏమొస్తుంది? ఏత వరకే వస్తుంది, ఏత్ రాదు. అవునా? అది ఓహో, ఇక్కడి నుంచి మారిపోయింది. ఓకే. ఆత్మనేపది. మీరు అదే నేను చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఈ రెండు కూడా ఏంటి? ఆత్మనేపదులు. ఏ రెండమ్మా? గృహ ఒకటి, ఇంకోటి ఏది? పద. పద కూడానా? ఉభయపది కాదు, నేను చెప్పాను కదా అన్ని ఉభయపదులే, ఏదో కొన్ని ఉంటాయి ఆత్మ అదేంటి ఏదన్నా ఒకటి అని చెప్పాను కదా. ఇక్కడ స్టార్ట్ అయింది అవునవును. ఇది ఆత్మనేపది. ఓకే. 10 ఆ అని ఓకే. తీసుకోండి. ఏం రాస్తారు? 10, ఆ. ఏమీ రాయలేనివన్నీ కూడా ఉభయపది. ఉభయపది. ఏమి రాయిపోతే ఉభయపది. అక్కడ రూపం కూడా కనిపిస్తుంది మీకు, పక్కనే ఉంది కాబట్టి కదా. అలా కదమ్మా, ఈ కొన్ని పరస్మయపది కూడా ఉన్నాయా? ఒట్టి పరస్మయపది ఉండే అవకాశం ఉంటుంది, చూద్దాం. ఓకే. ఇంతవరకు అయితే ఇది రాసుకోండి. సో ఇప్పుడు ఇది ఏం రాస్తారు? పద ఏత్ అని రాశారు కదా చివరిగా, అది తీసేయండి. పద పదయేత రాసుకోవాలి. ఇది ఒకటే పదయేత. రాయండి, జస్ట్ అదొకటి. ఓకేనా? ఏత్ అనేది మాత్రం కట్ చేయండి. ఇలా రాసింది ఇది కట్ చేయండి. ఓకే. ఓకే. మిగతా స్టెప్స్ అమ్మా కవిత, అమ్మా చెప్పండి. అమ్మా కవిత, నేను చెప్తాను. చెప్తారా? ఓకే, ఆ, ఇందాక నేను అటెండ్ కాలేకపోయాను. అదేలే చెప్పండి అమ్మా. ఆ, గృహ. గృహ గృహ గృహి. ఉమ్, ఆ, ఒక్క నిమిషం. గృహ. గృహ్. ఆ, అమ్మా సారీ, నేను చెప్పలేను. యుఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది, అటెండ్ చేయాలి. ఓకే అమ్మా, ఓకే ఓకే, నేను పర్లేదు. రేపు ట్రై మరి చేస్తాను. చెప్పండి. శోభనాద్రి గారు మీరు చెప్పండి, కంటిన్యూ అమ్మ చేయండి. నేను చెప్పానా? చెప్పే వాళ్ళు ఎక్కువైపోయింది. చెప్పండి చెప్పండి చెప్పండి. గారు చెప్పండి. గృహ ఆ, గృహ్ ఆ, గృహి ఆ, గృహే ఆ. గృహయ ఉమ్. గృహేత. ఉత్తమం, సూపర్. ఏంటంటే మళ్ళీ చివరికి సరిగ్గా వినపడలేదమ్మా నాకు. చెప్పండి. గృహి లాస్ట్ గృహేత. ఏదోలా ఉంది. అదే ఆ, గృహేత. తప్పు. ఆ, గృహయేత. తప్పు చెప్పిండ్రు. అవునవును. గృహయేత. అదే. గృహయేత. అదే ఉత్తమం. అదే గృహయేత. అంతే అండి. ఓకే. గృహయేత. గృహేత అన్నారా? ఓకే. గృహయేత. దీనికి ఆ తెలుగులో ఏంటి మీనింగ్ చెప్పండి. ఉమ్, అతడు ఉమ్. తీసుకోవాలి. అతడు తీసుకోవాలి. గ్రహించుగాక. అతడు గ్రహించుగాక. అతడు స్వీకరించుగాక. స్వీకరించుగాక తీసుకోవాలి. అవునా? ఇక మీరు సాంస్క్రిట్ కి స్విచ్ ఓవర్ అవ్వాలి, ఇంక తెలుగు అయిపోయింది. తర్వాత చెప్పండి ఇక. తీసుకోవాలి గాక అయిపోయింది కదా. ఇప్పుడు మీరు దాంట్లో ఎవరెవరు వస్తారు, ఏమొస్తుంది చెప్పండి. ఇక ఎవరెవరు తీసుకోవాలి? ఇందాక చెప్పారుగా, ప్రపంచం సృష్టి అతడు అని. తీసుకోవాలి. అదే ప్రపంచంలో కొన్ని చెప్పండి. అతడు తీసుకోవాలి. వారు తీసుకోవాలి. సంస్కృతం సాంస్క్రిట్ లో చెప్పండి సార్. సహగృహేత. గృహయేత. సహగృహయేత. సహ. ఓకే. తర్వాత వారందరు తీసుకోవాలన్నా కూడా ఇదే రాయాలి కదమ్మా అందరూ మరి. కాదండి, ఇది ఏకవచనం కదా. మనం చేసిన ప్రత్యయం ఏంటిది అక్కడ? ఏకవచనమే యాడ్ చేసుకున్నాం. తిప్పు తా అవే యాడ్ చేసుకున్నాం కదా. అతడు తీసుకోవాలి.
సహ ఏషః భవాన్ రామः కృష్ణः భవాన్ భవాన్ గృహేత నిత్యం భవతి ఉమ్, గృహేత ఉమ్. ఇంకా ఇంకా ఆగకండి, చెప్పండి టకటక. రాస్తున్నారా మీరు ఏంటి? రాయకండి, చెప్తూ మంచినీళ్ళు ఉండండి. తాగుతారు కదా మునిగారు. రాస్తున్నట్టున్నారు, వారు రాస్తున్నారేమో. అది రాయకండి, చెప్పండి ఫస్ట్. సరే. రామ కృష్ణ శివ రమ రామ లక్ష్మి. అంటే నామరూపాలు ఉన్నటువంటి కూడా అన్ని కూడా ప్రథమ పురుషులే వస్తాయి కాబట్టి ఉమ్, రామ గృహేత తప్పు. రామ గృహయేత ఆ, అలాగా. గృహనా? గృహ గ్రి గ్రి ఇప్పుడు బాగానే చెప్తున్నారు, మళ్ళీ అది వాక్యంగా చెప్పేటప్పుడు తప్పిపోతుంది. అదే కదా. ఉమ్, ఓకే, ఉత్తమం, అయిపోయింది. సో ఒక ఆట ఆడదామా? ఓకే. ఒక 5 నిమిషాలు ఉంది ఇంకా. ఉమ్. 5 సరే. 10 ఉందండి, 10 ఉంది. సో ఇప్పుడు గృహం వరకు ఎన్ని వచ్చాయి ధాతువులు? 50 ధాతువులు 50 అయినాయి. 50 ఓకే. ఈ 50 ధాతువుల్ని రేపు మళ్ళీ ధాతుపాఠం మనం చేస్తాం, ఓకేనా? ఓకే అమ్మా. ఓకే అమ్మా. సరే, ఇప్పుడు నేను గేమ్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. సంస్కృత. ఓకే. ఇది ఏప్రిల్ మాసమే కదా, అయితే తీసేయలేనట్టుందా? మే మేలో మే అన్నారా? ఓకే, మే అండ్ తీయమని చెప్పారు. తీయమని చెప్పారు. ఏ చెప్పేశారు. ఓకే, గుడ్ గుడ్. ఇది సమీచీనం. నూతన ప్రశ్న తీసుకుందాం ఇక్కడ మనం, ఎందుకంటే అది ఆల్రెడీ మనం చేసాము. చేయలేదు, ఓకే, పర్లేదులే. ఇక్కడ క్రియాపదానాం అభ్యాసాః శుద్ధం వికల్పం చినుత. ఓకే, ఏముంది ఇక్కడ? అమాదయథాః. ఓకే, సో అమాదయథాః, మద్ అనే ధాతువు తృప్తి యోగే, తృప్తి పడడంలో. ఓకే, ఇదేంటిది? కర్తరి ప్రయోగం. లంగిలకారము ఆత్మనే పదంలో ఎలా వస్తుంది? ద్వివచనములో పరివర్తనం చేయాలన్నమాట. ఓకే, ద్వివచనంలో దాని రూపం ఇది కరెక్టేనా కాదా చూడండి, ఏది వస్తుందో చూడండి. ప్రథమ పురుష ద్వివచనము ఆత్మనేపదిలో లంగులకారం. ఫస్ట్ ఏం చేస్తారు? ఒక్క నిమిషం. ఆత్మనేపదన్నాం, ఏమన్నాము? ఆత్మనేపదం. ఆత్మనేపదికి ప్రత్యయాలు ఏంటిది? ఏది చేస్తున్నాం మనం ఇక్కడ? ద్వివచనం, దేంట్లో? ప్రథమ పురుషలో, అవునా? అప్పుడు ఆతాం వస్తుందిగా, ఆతాం. సో ఈ ఆతాంకి లంగిలకారంలో ఏమొచ్చింది రాసుకున్నారు మీరు? ఏమొచ్చింది అది ఆతాంకి? పెడతాము, ముందు పెడతాము ధాతువు, తర్వాత ఇక్కడ ఆతే వస్తుంది. మద్ అనే ధాతువు. ఇక్కడ ఆతాం ఏంటిది? ఏమైంది అది? ఆతే అవుతుంది. ఆతాం అనేది ఏమైతుందా? ఇక్కడ కాదు కాదు, ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ షప్ ఉంటది, అర్థమైందా? షప్ ఉంటే ఏంటిది? అకారం ఉంటది. అకారం తర్వాత సార్వధాతుక ప్రత్యయం కనిపిస్తే ఏం చేయమన్నాము? ఇప్పుడు ఈకి తర్వాత ఈ రెండు ఉన్నది ఏముంది అక్కడ? ప్రత్యయం ఏంటది? అమాదయేతాం. ఏముంది అక్కడ చూడండి, మనకి ఇచ్చిన వాటిలో. ఉందమ్మా, నాలుగోది. అవునా? సో అది అవునా కదా చూద్దాం. అవును, కరెక్ట్. ఉత్తరం లంగులకారంలోనా ఇది? ఓకే, అర్థమైందా? లంగులకారము ద్వివచనం, ప్రథమ పురుష. సో ఇప్పుడు మధ్య ఏమైంది? మధ్యకి గుణమైంది. ఎందుకైంది చెప్పండి? ఉపధాలో ఏం చెప్పుకున్నాం మనం? అత ఉపధాయాః చెప్పామా? అప్పుడు మాత్ కాదు, మాద్. అది ఉత్తమం. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. సూపర్. నెక్స్ట్
ఇక్కడ చూడండి, సంస్కృత క్రియాపదానాం అభ్యాసాః ధాతురూపం స్మరత. ఇక్కడ మనం ధాతు రూపంని గుర్తు చేసుకుంటాము. కర్తరి ప్రయోగంలో మనం చేసేవన్నీ కర్తరి ప్రయోగమే చేస్తున్నాము. లకారం ఏంటి? లట్ లకారము పరస్మై పదము, మధ్యమ పురుష ఏకవచనము. ధాతువేంటి? అట్ట అనాదరే. అట్ట అనాదరే. అనాదరే అంటే ఏంటి? ఆదరించకపోవడం. గౌరవించకపోవడం. ఆదరించకపోవడం, గౌరవించకపోవడం అనే అర్థాలు వస్తున్నాయి, కానీ అది కరెక్టేనా? సరే చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలి? లట్ లకారములోని పరస్మై పదంలోకి మార్చాలి, మధ్యమ పురుషలోకి ఏకవచనం. ఓకేనా? మనం మార్చేది ఏంటి? లట్ లకారము, అవునా, పరస్మై పదము, తర్వాత మధ్యమ పురుష ఆతాం వస్తుంది కదా, ఆతామేనా? మధ్యమ పురుష ఏకవచనం. సిప్పు సిప్పు సిప్పు. సిప్. సిప్ ప్రత్యయం. సిప్ ప్రత్యయానికి మనం లట్లకారం చేస్తున్నాం కాబట్టి ఇక టిత్. టిత్ కాబట్టి ఏమవుతుంది అది? చూడండి ఇక. ఏకవచనమా? ఏకారం వస్తుంది. టితాత్మనే ప్రధానం అంటే రేపక్క. చెప్పండి ఏమొస్తుందో ఏమవుతుందో చెప్పండి ఇక. టితాత్మనేపదానం టేరే ఆత్మనేపదిలో కదండి. ఇది పరస్మై పదం పరస్మై. అన్నారు కదా, ఆత్మనేపదిలో అది కదండి. రాదు, అది ఆత్మనేపదానం. రాదు. ఇది ఆత్మనేపది కాదు కాబట్టి. అదే. ఉమ్. చూడండి. తిప్పులు విసగ్గుగా. లట్లకారము మన లట్లకారం ఇది మధ్యమ పురుష. ఇది ఏది ఏది చేయమంటున్నారండి? నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. రూపం ఏంటి? రూపం ఏంటి? దేనికి రూపం అంటున్నారు? ధాతు లట్ ఏముంది ఇదిగో అక్కడ? ధాతు రూపం తెలియదు ఆమెకి. ఏం ధాతు ధాతు చెప్పాలి. ధాతు ధాతు అట్ట. ఏంటండి? ఇక్కడ ఏంటి? అట్ట. నార్మల్ గా అయితే అట్టయసి వస్తుంది. అట్ట. అలా కాకుండా అటసి అటసి వస్తది. అటసి. ఇది అట్లకారం చురగమనం అటసి. కదా. అంతే. అటసి. ఉత్తరం చూడండి ఏమవుతుందో. అటసినా? అటసీని కరెక్ట్. ఇక్కడ చురాది గణము. గణం కూడా చూస్తున్నారా లేదా? ఎకారం రావాలి ఓ, కదా, ఆయన చురగ. రావాలి కదా. అట్టయసి కదా కదా. అట్ చెప్పండి. అట్ ఏమైంది? అటి. ఇది చెప్పండి అటి. టకటక. అటి తర్వాత ఏంటి? అటే. అటే. అటే అట్టే, అటే అట్టయ్య, అటయ్య. అట్టయ్య, మరి ఇది అట్టయ్య, విధిలింగ అట్టయ్య. లకారంలో కదా. వినండి అది వినండి. ఇప్పుడు అట్టయ్య చేస్తే తర్వాత మనం ఒక్క నిమిషం మర్చిపోయాం. ఆగండి అమ్మా. అట్టయ్య తర్వాత సిప్ అటయేత్. యాడ్ చేయండి. సిప్ యాడ్ చేయండి. అటయతి. అట్టయసి ఉమ్? తిప్పు అట్టయ్య కాదు సిప్పు కదండి. అటయసి. సిప్పే అంటున్నాం మనం. ఓకే. ఏంటి? అట్టయ్యసి. అవునా? ఫైనల్ రూపం అదేనా? అట్టయ్యసి అమ్మ. ఇది అదే మధ్యం అదేనా? పురుష కదా. అదేనా అంతేనా అని అడుగుతున్నా. ఎస్ ఆర్ నో? మీరేనా సార్ అట్టయ్యసి ఓకే. రాయండి. ఉత్తమం. అట్టయసి. ఎందుకు? టాకి టావత్తుంది కాబట్టి అట్టయసి. అవునా? ఉత్తమం. మధ్యమ పురుష ఏకవచనం కదమ్మా ఇది. అంతే అండి. ఇప్పుడు మనకి అట్ట అట్ట కదా, ధాతు ఏంటి? అట్ట. ఇది పోతే అట్ మిగిలిందనమాట. కాబట్టి అట్టయసి. ఓకే, ఉత్తమం. ఎంతసేపు అవుతుంది? టకటక చెప్పేసేయాలి. ఓకే. ఉత్తమం. నూతన ప్రశ్న చూడండి. శీలయతాం. ఇక్కడ ఏముంది? శుద్ధం వికల్పం చినుత. శీలయతాం. ఏమిచ్చారు ఇక్కడ? శీలయతాం. శీల ధాతువు. శీల ఉపధారణే. మీరు చేశారు ఇది. శీల ఉపధారణే చేశారా లేదా? చేసాం లోట్. చేసాం. లోట్ లకారంలో పరస్మైపది. ఇది ఉభయపది కాబట్టి పరస్మైపది మాత్రమే చేయమన్నారు. మధ్యమ పురుష పరివర్తనం కురుత. మధ్యమ పురుషలో పరివర్తనం చేయాలి. ఓకే. సో మధ్యమ పురుషలో దేంట్లో పరివర్తనం చేస్తారు? ఇక్కడ ఏముంది? శీలయతాం. అది దేంట్లో వస్తుంది చెప్పండి? ద్వివచనంలో. ప్రథమ పురుష ద్వివచనం. సో కాబట్టి మధ్యమ పురుష దేంట్లో మార్చాలి? ద్వివచనంలోకి మార్చాలి. సో మధ్యమ పురుష శీలయతం. శీలయతం వస్తుంది. అవును కరెక్టే, గానీ దాని మధ్యమ పురుష ఆగండి. మధ్యమ పురుష ద్వివచన ప్రత్యయం ఏంటి? పరస్మై మధ్యం